హాయ్ హలో ఈరోజు నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఆవకాయ పచ్చడి. అదేంట్రా అయిపోయిన ఆవకాయ పచ్చడి నేను చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, బాగా కుదిరితే నేను మీకు చెప్దామో లేదంటే లేదు అనేసి అనుకున్నా. అంటే మరి నా అలాగే మీరు కూడా బౌల్డ్ అవ్వకూడదు కదా, అంతే కదా. చూడండి, కానీ పర్ఫెక్ట్ టేస్ట్. ఆఫ్టర్ 3 days చాలా మంచి టేస్ట్ వచ్చింది. అన్నంలో కలుపుకుంది అంటే ఇంతవరకు పెట్టిన ఆవకాయ 3 daysలో ఇంతవరకు అయిపోయింది. సో ఒకసారి నేను మీకు ఎలా పెట్టానో నేను ఒకసారి చెప్తాను, కానీ ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా నిజంగా బాగుంది, ప్రామిస్గా. ఓకే, విల్ స్టార్ట్ నౌ. ఇప్పుడు నేను ఒక కొలతలో చెప్తాను చూడండి. ఇలా ఒక గిన్నె తీసుకున్నా, ఏదైనా ఒక గిన్నె తీసుకోండి, నాకేం ప్రాబ్లం, మీ ఇష్టం, మీరు ఏం కావాలంటే ఆ గిన్నె తీసుకోవచ్చు. ఇప్పుడు అలా ఏదో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెని పీసెస్ ఇలా వేసేయండి, మ్యాంగో పీసెస్ ఇలా వేసేయండి. వేస్తే కరెక్ట్గా ఇన్ని పీసెస్ వచ్చినా పర్వాలేదు, ఇలా వచ్చినా పర్లేదు. అలా 4 cups ఏదైనా ఒక మెజరింగ్ కప్పు 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్కి ఒక ఫుల్ కప్పు 3 మ్యాంగో పీకిల్ ఉంటుంది, 3 మ్యాంగో కారపొడి, ఇదిగోండి 3 మ్యాంగో మిర్చి పౌడర్. ఇదైతే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అయితే ఆ మ్యాంగో తీసుకొని ఆ మ్యాంగోస్ పౌడర్ తీసి ఫుల్ ఇంతవరకు కూడా ఫుల్గా వేసేసేయండి. ఒక కప్పు 4 cups ఆఫ్ మ్యాంగో పీసెస్కి. ఒకవేళ ఇంకా ఇన్ని పీసెస్ ఎక్కువ వచ్చినా ఇంకేం పర్వాలేదండి, మరి అంత ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 4 cups వచ్చినాయా, దాని మీద ఇంకొంచెం ఒక గుప్పుడు ఇలా ఎక్కువ వచ్చినా ఏం ఇష్యూ లేదు, మనం చక్కగా తీసుకోవచ్చు. ఒక ఫుల్ కప్పు కారము, ఇంతవరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే మనకు మళ్ళీ ఎక్కువ అయింది అనుకో తీసుకోలేం కదా. కావాలంటే ఒక 2-3 spoons నెక్స్ట్ మీకు సరిపోతే కలుపుకోవచ్చు, ఏం ఇష్యూ ఉండదు. కాబట్టి తక్కువ వేసుకోండి, ఇంతవరకు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఒక పావు అలా ఇంత ఒక గుప్పుడు అలాగా మెంతులు మిక్సీ కొట్టేసి అది ఆ పౌడరు. తర్వాత ఏమో ఆవాలేమొచ్చి ఆవపిండి, చక్కగా ఆవాలు ఎండబెట్టుకొని ఆవాలు మిక్సీ కొట్టుకొని ఇంత ఆవపిండి వేసుకోండి, ఊట కోసమే ఇంత ఆవపిండి వేసుకోండి. అంతే. ఇన్ని మెంతులు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు మీకు నచ్చినన్ని వేసుకోండి. నేనైతే ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు నచ్చుతుంది అనేసి. తర్వాత ఒక 1 లీటర్కి 1/4 తక్కువ ఆయిల్ పడింది. అది ఎలా వేసుకోవాలంటే ఇదే మెజర్మెంట్తో 1 కప్పు ఆయిల్ వేసుకోండి, కలిపితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1.5 cup ఆయిల్. అంటే మీకు ఆయిల్ కొలత అయితే మీరు చూడగానే తెలిసిపోద్ది, ఆయిల్ తక్కువ ఉందనో ఎక్కువ ఉంటుందో ఎక్కువ అయిందనో తెలిసిపోతుంది కదా. ఈ ముక్కల్ని అలాగా 3rd day కలుపుకోండి, 5th day కలుపుకోండి. అలా కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని టేస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ మెజర్మెంట్స్తో తీసుకోండి. అలా 4 cups ఆఫ్ మ్యాంగో పికల్, 1 full cup ఆఫ్ చిల్లీ పౌడర్, 3 మ్యాంగో మిర్చి పౌడర్ మాత్రమే, ఇంతవరకు సాల్ట్, ఇంతవరకు ఆవపిండి, కొంచెం మెంతిపిండి, కొన్ని ఆవాలు, కొన్ని ఎల్లుల్లిపాయలు, ఒక 3/4 ఆఫ్ ఆయిల్. ఏది ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ. నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను, అది కూడా మిల్లాడించిన నూనె. అదెంత చక్కగా మనకి చూడండి. ఈ ఫుల్ ఆయిల్ ఇంత వేసాను, ఇక్కడ వరకు మిగిలింది మనకి. ఇంత ఆయిల్ మాత్రమే మిగిలింది, అంటే నా క్వాంటిటీకి. అంటే 3/4 ఆఫ్ వాటర్ అయితే ఆయిల్ అయితే వేసేసి మిక్స్ చేసేసి పెట్టండి. వెంటనే టేస్ట్ చూసి ఒకవేళ టేస్ట్ హిట్ ఫట్ అని ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. 3rd day మనకి ఆ రిజల్ట్ తెలుస్తుంది. నో ఇష్యూస్, పక్కా బాగానే ఉంటుంది, ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఈరోజు మీకోసం నేను ఒక ముక్కల పచ్చడి నేను ఎలా పెట్టాలో నేను ఈజీ వేలో చెప్పేస్తాను. ఓకేనా? బాయ్, స్టే ట్యూన్డ్. చక్కగా ఇలా ఉన్న కాయలు తీసుకొని చక్కగా ఆవాలతోటే పీసెస్ కట్ చేయించుకుని తెచ్చుకొని ఒక గుడ్డతోటి చక్కగా పొడి గుడ్డతోటి ఆ పీసెస్ అన్నిటిని చూడండి. ఓకేనా? కానీ ఏం టెన్షన్ పడొద్దు, మధ్యలో ఇలా పల్లీలు తింటూ చిల్లవుతూ చేయండి, ఏం కాదు. ఏంటంటే మనం చేసినప్పుడు ఫస్ట్ టైం చాలా టెన్షన్ వస్తుంది కదా, దానికోసం ఏం టెన్షన్ పడకండి, చిల్లవ్వండి, హ్యాపీగా మనసు పెట్టి చేయండి, పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అలాగే టెన్షన్ పడ్డాం, ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఓకే, నో ఇష్యూస్. స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ముక్కలు చాలా ఈజీ వేలో ఆన్ స్పాట్ చేసుకొని వెంటనే తినేయచ్చు, అలా చేస్తా.